రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్ సుభాష్ నగర్లో ప్రధానంగా గత 6-7 నెలల క్రితం అంగన్వాడీ టీచర్ల న్యాయాలను రిటైర్మెంట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రిటైర్మెంట్ చేసి వాళ్ళను ఖాళీ చేతులతో ఇంటికి పంపించడం జరిగింది. మేము ప్రధానంగా అడుగుతూ ఉన్నాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 2 లక్షలు, హాయాకు ₹1,00,000 ఇస్తామని ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళను రిటైర్మెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే వాళ్ళకు తక్షణమే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి. అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కూడా కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలి. విధులలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రధానంగా వాళ్ళకు కనీస వేతనం ఇవాళ 26,000 వేతనం ఇవ్వాలన్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా కూడా వాళ్ళ ఒక జీతాలలో కూడా లోపం జరుగుతూ ఉంది. ఇవాళ 18,000 ఇస్తామని చెప్పినప్పటికీ ఆ 18,000 కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఆ 18,000 వేతనం అయినా కూడా సవరణ చేసి ఆయాకు టీచర్కు సరైన వేతనాలు అందించాలనేది కూడా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఇలా బోన్ టెస్ట్ చేసిన వాళ్ళు ఇలా ఆయాలు కొంతమంది ఏజీ ఉన్న వాళ్ళు కూడా ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు. ఇలా కడమకు ఇప్పుడు సొప్పదండి గంగాధర లాంటి ప్రాంతంలో ఆయాలను బోన్ టెస్ట్ చేసిన వాళ్ళని విధులకు తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఏజీ ఉన్న వాళ్ళను. కానీ సిరిసిల్ల జిల్లాకు వచ్చే వరకు వాళ్ళకి ఏజీ ఉన్నప్పటికీ ఆ టెస్టులు వచ్చినాక కూడా వాళ్ళని ఆఫీసులో కొన్న కాలయాపన చేయించినటువంటి పరిస్థితి ఇలా అధికారులు కనపడతా ఉంది. దాన్ని వెంటనే సవరణ చేసి వాళ్ళని విధులకు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీసీ కార్మిక భవన్లో అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలపై మాట్లాడటం జరుగుతూ ఉన్నది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు వారు అంగన్వాడీ వ్యవస్థ 1975 అక్టోబర్ 2న ప్రారంభమై దాదాపు ఈ కాలానికి 50 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు అంగన్వాడీ అందిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సర్వేకు కానీ, వ్యాక్సినేషన్కు కానీ, పిల్లల పోషణకు కానీ, బాలింతలకు కానీ ఎన్నో రకాల సేవలకు అంగన్వాడీలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరి అంతటి అమూల్యమైన సేవలు వినియోగించుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వారికి కనీస వేతనాలు 26,000 నేషనల్ పే స్కేల్ చెప్పినట్టు ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు మేము విజ్ఞాపన చేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు మేము ధర్నాలు 26 రోజుల పాటు చేస్తే అప్పటి కాంగ్రెస్ పెద్దలు కూడా వచ్చి దానికి మద్దతుగా నిలబడి వారికి వేతనాలు పెంచడానికి మా ప్రభుత్వం కనుక వస్తే వారికి ఖచ్చితంగా వేతనాలు పెంచుతామని అన్నారు. ఆ ఆశతోని అంగన్వాడీలు కూడా ప్రభుత్వ మార్పుకు పునాది వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో 18,000గా ఇస్తామని చెప్పి దాన్ని నేటికి కూడా సంవత్సరం దాటిపోతున్నా కూడా దాన్ని అమలుపరచడం లేదు. పైపెచ్చు 65 సంవత్సరాలు దానికి రిటైర్మెంటు అని చెప్పి రిటైర్ అయిన వారికి ఆయాలకు ఏజు అప్పుడు చదువుకొని నిరక్షరాస్యులు కాబట్టి ఏజు ఎక్కువ తక్కువ పడ్డ వాళ్ళకు బోన్ టెస్ట్ ఆధారంగా మేము తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. కిమ్స్ లాంటి దాంట్లో మరియు గాంధీ హాస్పిటల్ వరంగల్ లాంటి దాంట్లో కూడా వాళ్ళు బోన్ టెస్ట్ చేసుకొని వస్తే తక్కువ ఏజ్ అని నిరూపణ జరిగినప్పటికీ కూడా వారిని విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇటు విధుల్లోకి తీసుకోకుండా అటు రిటైర్మెంట్ బెనిఫిట్ అందించకుండా టీచర్కు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000 అందించకుండా వాళ్ళు తీవ్రమైన జాప్యం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, సుదీర్ఘమైన సేవలు అందించిన వాళ్ళకి వేతనంలో సగం వేతనాన్ని పెన్షన్గా అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు చెప్పారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీరు ఒకవేళ రిటైర్ అయితే మీకు ఆసరా పెన్షన్ కింద ₹2,000 పెన్షన్ ఇస్తామని అన్నారు. దాన్ని కూడా అమలు పరుస్తలేరు. అంటే అంగన్వాడీల పట్ల ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఎంత నిర్లక్ష్య వైఖరిగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే మేము ప్రభుత్వ పెద్దలను, జిల్లా అధికారులను, కాంగ్రెస్ పెద్దలను ఒకటే కోరుతా ఉన్నాం, బోన్ టెస్ట్ ఆధారంగా తక్కువ ఏజ్ ఉన్నవారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, రిటైర్మెంట్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని ఈ సందర్భంగా కోరుతూ వాళ్లకు కనీస వేతనం మీరు చెప్పినట్టుగానే 18,000 వేతనం ఇచ్చి వారిని ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.